ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు పింక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని డిజైన్స్ చూడగలరు, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోగలరు. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు వెతకకుండా మీకు ఫోన్లోనే సేవ్ అయ్యి ఉంటాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా తనకి ఇమేజ్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇందులో వచ్చేసి పింక్ పట్టు బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో వచ్చేసి మనం బ్యాక్ నెక్ పట్టు బార్డర్ వేసి ప్యాచ్ లాగా వేసేసి పైపింగ్ కానీ థ్రెడ్ మోడల్ కానీ ఇలా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఫ్లవర్ కట్లో లోటస్ కానీ స్మాల్ ఫ్లవర్ కానీ అలాగే డిఫరెంట్ ఫ్లవర్ కట్లో కూడా బ్యాక్ నెక్ డిజైన్స్ మనం పెట్టుకోవచ్చండి. ఈ వీడియో అలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, వారిని ఒకసారి చూడండి. అలాగే బ్యాక్ హుక్స్ కానీ బ్యాక్ బటన్స్ కానీ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. పట్టు శారీస్ని హైలైట్ చేసుకోవాలి అంటే బ్యాక్ నెక్ మనము పట్టు బార్డర్లోని డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే పట్టు శారీ 2 కలర్స్ ఉన్నట్లయితే ఆపోజిట్ కలర్ తోటి మనము బ్యాక్ డోరీస్ కానీ బౌ మోడల్ కానీ పోట్లీ బటన్స్ కానీ పెట్టుకున్నట్లయితే బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. సో మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి. ఇందులో వచ్చేసి బౌ మోడల్స్ ఉన్నాయి, బ్యాక్ హుక్, బ్యాక్ బటన్స్, పోట్లీ బటన్స్, అలాగే ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. అన్నిటినీ చూడండి. ఒకవేళ శారీ వచ్చేసి సెల్ఫ్ కలర్ ఉందనుకోండి, మనము బ్యాక్ నెక్ని హైలైట్ చేయడానికి గోల్డ్ కలర్ తోటి పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. అలా కూడా ట్రై చేసి చూడండి. మనకి ఇక డోరీస్ అనేసి కామన్ పెట్టుకుంటారు కదండి, అందులో మనము సర్కిల్లో పెట్టుకొని అయినా యూ షేప్లో వి షేప్లో అయినా కూడా పైన డోరీస్ పెట్టుకున్నట్లయితే చూడడానికి బాగుంటుంది. ఈ వీడియోలో డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి, అన్నిటినీ చూడండి, నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి అందులో ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, శారీ డిజైన్స్, ప్లెయిన్ శారీస్ డిజైన్ని ఎలా చేసుకోవాలి అని, అంతేకాకుండా ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అలాగే పట్టు లాంగ్ ఫ్రాక్స్, ఫ్యాన్సీ లాంగ్ ఫ్రాక్స్, హాఫ్ శారీస్, ఇలా అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉంటాయి. ఒకసారి వచ్చి విజిట్ అయ్యి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.